హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి బ్రౌజర్ అయితే చెప్పబోతున్నాను. దీని ద్వారా మీరు ఎవ్రీ మంత్ కూడా 750 లేదా 1000 రూపీస్ అయితే ఈజీగా అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అర్నింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోలో ఎంత అయితే ఏమన్నా ఎక్కువైతే రావచ్చు, బట్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. సో మనకు ప్రాసెస్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ చెప్పాను కదా బ్రౌజర్ అనేసి, కాబట్టి ఇది సిమిలర్గా మనకు గూగుల్ లేదా క్రోమ్ లేదా బ్రేవ్ కావచ్చు, ఇలా కొన్ని బ్రౌజర్స్ అయితే తెలిసింటాయి కదా. దానిలో మీరు ఎలా అయితే మీ ఇన్ఫర్మేషన్ కోసం జనరల్గా సెర్చ్ అయితే చేస్తుంటారో, లైక్ ఏదైనా న్యూస్ సంబంధించి కావచ్చు, లేదా స్టాక్ మార్కెట్స్ కావచ్చు, లైక్ మీరు జనరల్గా ఎలా అయితే సెర్చ్ ఇంజిన్ అయితే యూజ్ చేసుకుంటారో, సో సిమిలర్ వేతో దీనిలో కూడా మనం డైలీ బ్రౌజ్ చేస్తున్నట్టయితే జస్ట్ మనం బ్రౌజ్ చేసినందుకు గాను వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తూ అయితే ఉంటారు. ఆ పాయింట్స్ని మనం ఎవ్రీ మంత్ కూడా రెడీమ్ అయితే చేసుకుంటూ అయితే ఉండొచ్చు. ఎవ్రీ మంత్ అనే కాదు, లైక్ స్పెసిఫిక్ పాయింట్స్కి ఇంత ప్రైస్ అయితే ఉంటుంది. మీరు అన్ని పాయింట్స్ అయిన వెంటనే మీరు జస్ట్ అక్కడ రెడీమ్ కొట్టేసినట్టయితే సింపుల్గా మీరు మనీ అయితే బ్యాంక్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. లేదంటే మనకి గిఫ్ట్ కార్డ్స్ కూడా అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేదా పీవీఆర్ సినిమాస్ అయితే ఉంటుంది కదా, ఇలా ఎన్నో గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉంటాయి. దానిలో మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకునేసి మీరు సింపుల్గా అయితే రెడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే జెన్యూన్ యాప్. ఎందుకు చెప్తున్నానంటే, సో దీంట్లో ఎటువంటి డేటా లీకేజ్ అయితే ఏమి ఉండదు. మీరు భయపడే అవసరం అయితే లేదు, లైక్ మన డేటా ఏమన్నా లీక్ అవుతుందేమో బ్రో అనేసి. ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను చెప్పే యాప్ అనేది ప్రతి విండోస్ ల్యాప్టాప్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. అంటే ప్రతి విండోస్ ల్యాప్టాప్లో కూడా ఈ యాప్ అయితే వాళ్ళు డిఫాల్ట్గా అయితే ప్రొవైడ్ అయితే చేసింటారు. సో మనం జనరల్గా బ్రౌజ్ చేసినట్టయితే మనకు పాయింట్స్ అయితే వస్తాయి. ఈ వీడియోలోకి వెళ్ళక ముందు ఇంకా ఎవరైనా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గంట సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. దాని ద్వారా నేను చేసే నెక్స్ట్ వీడియోస్కి నాకు ఒక మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో యాప్ పేరు వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేసి ఫ్రెండ్స్. యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అయినట్టయితే మీకు స్టార్టింగ్లోనే 1500 పాయింట్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఈ లింక్ యూజ్ చేయకుండా జనరల్గా మీరు వచ్చినట్టయితే మీకు ఫస్ట్ అక్కడ 0 పాయింట్స్ అయితే ఉంటుంది. అంటే మీకు ఎటువంటి పాయింట్స్ అయితే కూడా వాళ్ళు యాడ్ అయితే చేయరు. సో నా రిఫరల్ లింక్ నుంచి మాత్రమే వెళ్ళండి, అప్పుడే మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అయితే వస్తుంది, ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ చెప్పబోయే యాప్ అనేది మీరు బోత్ ల్యాప్టాప్లో కూడా యూజ్ చేయొచ్చు, లేదా మా దగ్గర ల్యాప్టాప్ లేదు బ్రో అంటే మీరు జస్ట్ మొబైల్లో మీ ఒకవేళ ఐఓఎస్ యూజ్ చేస్తున్నట్టయితే యాప్ స్టోర్లో కావచ్చు, లేదా మీరు జనరల్ ఆండ్రాయిడ్ 4 యూజ్ చేస్తున్నట్టయితే మీకు అక్కడ ప్లే స్టోర్ అయితే ఉంటుంది కదా. సో రెండు దాంట్లో కూడా మనకు ఈ యాప్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో దాని నుంచైనా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ చెప్పా కదా, విండోస్ ల్యాప్టాప్స్లో అయితే బై డిఫాల్ట్గా అయితే ఇచ్చింటారు. ఒకవేళ లేదు బ్రో అన్నట్టయితే మైక్రోసాఫ్ట్ స్టోర్ అయితే ఉంటుంది. సో దానిలోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్లో అయితే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేసి అయితే టైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ టైప్ చేస్తున్నా కదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేసి, మీరు ఒకసారి టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా చూసారు కదా, ఫస్ట్లోనే వస్తుంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అనేసి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఇన్స్టాల్ అనేది వస్తుంది. సో మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేయకున్నట్టయితే అక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకు ఆ యాప్లోకి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేసి. సో ఈ ప్రాసెస్ అంతా సిమిలర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫోన్లో కూడా. సో నేను ఇక్కడ ఎలా అయితే చెప్తున్నాను అర్నింగ్ ప్రాసెస్, సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఫోన్లో కూడా అయితే ఫాలో అయితే అవ్వచ్చు. సో దానికోసం ఏం లేదు, ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, జనరల్గా మనకు గూగుల్లో కానీ లేదా మీరు బ్రేవ్ కానీ ఏదైనా బ్రౌజర్స్ యూస్ చేస్తుంటారు కదా, చూడండి అక్కడ స్క్రీన్ ఎలా అయితే ఉంటుందో మీకు సెర్చ్ చేయడానికి కానీ ఎక్స్టెన్షన్స్ కానీ. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఏమైనా ప్రైవేట్ విండో ఓపెన్ చేసుకోవాలంటే, లేదా మీ హిస్టరీ చూసుకోవడానికి, మీ డౌన్లోడ్స్ కోసం కావచ్చు, మీ పాస్వర్డ్స్ కోసం కావచ్చు. సో సిమిలర్ మీకు ఎవ్రీ యాప్ మాదిరి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అని చేయాలో చెప్తాను. సో ఇక్కడ ఏం లేదు, జనరల్గా మీరు ఇక్కడ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఈరోజు న్యూస్ అయితే కొడుతున్నాను, ట్రెండింగ్ న్యూస్ అయితే, టుడే ట్రెండింగ్ న్యూస్ అనేది టైప్ అయితే చేస్తున్నాను. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ పాయింట్స్ అయితే వచ్చాయి చూడండి, ఇక్కడ 4506 అనేసి. సో దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేస్తున్నా చూడండి. సో ఇది నా పాయింట్స్ అనేసి అయితే చెప్పొచ్చు. అంటే నేను ఇన్ని రోజుల నుంచి నేను ఆల్రెడీ వీడియో చేసే దాని ముందు నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఇన్ని పాయింట్స్ అయితే వచ్చాయి. సో సింపుల్గా మీరు అక్కడ అర్నింగ్ ప్రాసెస్ అంతా తెలుసాలంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వ్యూ డాష్ బోర్డ్ అనేసి ఉంటుంది, రెడీమ్ అనేసి ఉంటుంది కదా, వ్యూ డాష్ బోర్డ్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది, ఎలా అని చేయాలి ఏమి అనేసి. సో ప్రాసెస్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏం లేదు, మనకి డైలీ స్టిక్స్ అనేది ఒకటైతే ఉంటుంది. డైలీ స్టిక్స్ అంటే ఏం లేదు, మీరు ఎవ్రీడే కూడా లైక్ మీరు ఇక్కడ ఎడ్జ్లోకి వచ్చేసి జనరల్గా ఇక్కడ ఏదో టైప్ చేసినట్టయితే, ఇప్పుడు నేను అప్పుడే ఏం టైప్ చేశాను, టుడే ట్రెండింగ్ న్యూస్ అనేది టైప్ చేశాను.
ఇలా నేను ఇక్కడ ఎన్నిసార్లు టైప్ చేశాను, ఒకసారి అయితే టైప్ అయితే చేసి సెర్చ్ అయితే చేశాను. ఇలా మీరు ఒక 3 to 4 టైమ్స్ అయితే డైలీ టార్గెట్ అయితే ఉంటుంది. అంటే జస్ట్ ఒక 3 to 4 ఏవో ఒకటి ఇచ్చేసి జస్ట్ ఊరికే ఎంటర్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్రెడీ అది ఏమైతే అది ఒక సెర్చ్గా అయితే కౌంట్ అవుతుంది. ఇలా మీరు డైలీ ఒక 3 to 4 సెర్చెస్ అంతే చాలు, దానికంటే ఎక్కువ వద్దు. అవి చేసినట్టయితే ఆ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని నుంచి మీకు డైలీ ఒక స్ట్రీక్ అయితే ఇంక్రీజ్ అయితే వెళ్తుంది. సో మీరు ఇక్కడ స్ట్రీక్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు ఎవ్రీ 7 days కానీ వాళ్ళు ఎక్స్ట్రాగా ఒక 100 points అయితే ఇస్తారు. అంతేకాకుండా మీరు అలా ఆల్మోస్ట్ ఒక 12 weeks చేసినట్టయితే మీకు ఎక్స్ట్రాగా 1000 points అయితే వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పినాను కదా సెర్చ్ ఎన్నిసార్లు చేయాలనేసి, అది కూడా ఎక్కడైతే ఇచ్చారు చూడండి, యువర్ యాక్టివిటీ బింగ్ అనేసి. సెర్చ్ అనేసి ఇక్కడ 3/3 అనేది ఉంది కదా. సో ఇక్కడ చూడండి 3/3 అనేది ఉంది. సో నేను ఇక్కడ 7 days స్ట్రీక్ అయితే ఉంది. అంటే నేను 7 days నుంచి కంటిన్యూస్గా అయితే డైలీ 3 సెర్చెస్ అయితే చేస్తున్నాను. సో దానికి గాను నాకు ఎక్స్ట్రాగా 100 points అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో అంతేకాకుండా ఇక్కడ కింద అచీవ్మెంట్స్ అయితే ఉంటాయి. ఇవైతే మనకి యూజ్ అయితే ఏమి ఉండదు, దాని అయితే స్కిప్ అయితే చేసేసేయండి. అంతేకాకుండా మనకు ప్రీవియస్ మంత్ బేస్ చేసుకుంటేసి కొన్ని రివార్డ్స్ అయితే కూడా ఇస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మూడు కూడా మనకు ప్రీవియస్ మంత్లో అంటే మన ప్రోగ్రెస్ బట్టి, అంటే మనం సెర్చ్ చేసిన దాన్ని బట్టి, మనం ఇక్కడ ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రౌజర్ యూజ్ చేసిన దాన్ని బట్టి మనకు ఎక్స్ట్రా బోనస్ అయితే కూడా ఇస్తూ అయితే ఉంటారు. సో ఇక్కడ చూసారు కదా మంత్లీ లెవెల్ బోనస్ అనేసి, అంతేకాకుండా బింగ్ స్టార్ బోనస్ అనేసి, డిఫాల్ట్ సెర్చ్ బోనస్ అనేసి. ఇది వన్స్ మీకు ఎవ్రీ మంత్ అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ కంతా మీకు ఇక్కడ రివార్డ్స్ అయితే వచ్చింటాయి. జస్ట్ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ చూసినట్టయితే మంత్లీ లెవెల్ బోనస్కి ఒక టిక్ అయితే వచ్చింది. ఇక్కడ రెడీ టు క్లెయిమ్ అయితే వచ్చింది. ఇక్కడ 180 అనేసి ఇచ్చారు కదా. సో ఇక్కడ రెడీ టు క్లెయిమ్లోకి అయితే అవైతే వచ్చేసాయి. మీరు సింపుల్గా క్లెయిమ్ కొట్టినట్టయితే మీకు ఇక్కడ అవైలబుల్ పాయింట్స్లోకి అయితే వచ్చేస్తుంది. అంతేకాకుండా మీరు ఆల్రెడీ నేను ఒకటైతే చెప్పాను కదా ఎలా అని చేయొచ్చు అనేసి. సో మీరు సెర్చ్ చేసినట్టయితే డైలీ ఇన్ని టార్గెట్స్ అయితే ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసినట్టయితే మీకు ఈజీగా అయితే వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ స్ట్రీక్స్ కంటిన్యూస్గా మెయింటైన్ చేసినట్టయితే దీనికి మనకి ఎక్స్ట్రా పాయింట్స్ అయితే వస్తాయి. మీకు ఇంకా కొన్ని ఎక్స్ట్రా టాస్క్స్ అయితే కూడా ఉంటాయి. దానికోసం ఇక్కడ అన్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. అన్ని క్లిక్ చేసినట్టయితే మనకు దీంట్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా టాస్క్స్ అయితే ఇచ్చింటారు. దాని నుంచి మనకి పాయింట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా అయితే తెచ్చుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఏం లేదు, కిందకి వస్తున్నా చూడండి. ఈ రెండు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా. సో అలాగే కిందకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ లెవెల్ అప్ యాక్టివిటీస్ అయితే ఉంటుంది. ఇది నేను లాస్ట్ అయితే మాట్లాడతాను, బట్ ముందుగానే చెప్తున్నాను, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ లెవెల్ అప్ యాక్టివిటీస్ అనేది. సో కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అంతేకాకుండా ఇక్కడ కిందకి వచ్చినట్టయితే క్వెస్ట్ అనేసి అయితే ఇచ్చారు చూడండి. ఇలా మనకి ఎవ్రీ మంత్ కూడా అప్డేట్ అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ అనేసి ఏం లేదు, మీరు ప్రతి డే కూడా ఏమన్నా కొత్త యాడ్ చేస్తూ ఉండొచ్చు కూడా. కాబట్టి చెక్ చేస్తూ అయితే ఉండండి. సో ఇక్కడ చూసినట్టయితే 4 టాస్క్స్ అయితే ఇచ్చారు. టాస్క్స్ అయితే ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే టాస్క్ చెప్తున్నానో ఇవన్నీ ఏమి ఉండవు. జస్ట్ మీరు లైక్ ఒకసారి ఇప్పుడు ట్యాప్ చేసినట్టు ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ అయితే చేశాను కదా. సో ఇక్కడ ఏం లేదు, ఇలా కొన్ని టాస్క్స్ అయితే ఇచ్చింటారు. నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు టిక్ అయితే వస్తుంది. ఒకవేళ కంప్లీట్ చేయలేదు అంటే ఇక్కడ ఏదో ఒకటి వ్యూ అనేసి అయితే ఉంటుంది, సంథింగ్ ఏదో ఒకటి. మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే లైక్ ఏదో ఒక దానికి, అంటే మీరు ఇక్కడ ఒకవేళ స్టాక్ మార్కెట్ అనుకోండి ఈ యాక్టివిటీ అనేది, మీరు పలానా కొన్ని స్టాక్స్ అయితే ఇస్తారు. జస్ట్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని క్లిక్ చేసినట్టయితే వాళ్ళ వెబ్ పేజ్ అయితే పోతుంది కదా. సో వెంటనే మీరు బ్యాక్ ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ టిక్ అయితే వచ్చేస్తుంది. సో అన్ని టాస్క్స్ కూడా సిమిలర్ వేనే ఉంటుంది. జస్ట్ అది ఓపెన్ చేయండి, అంటే ఓపెన్ కూడా లేదు, జస్ట్ క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా మనం చేసినట్టయితే ఈజీగా టాస్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. సో తర్వాత ఇక్కడ చూసినట్టయితే కీప్ ఎర్నింగ్ అనేసి అయితే ఉంది ఇంకోటి కింద ఆప్షన్. సో దీంట్లో కూడా మనకు ఆల్రెడీ నేను ఎలా అయితే చెప్పానో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి కంప్లీట్ అనేసి. మీకు అంతగా మీకు క్వెస్ట్కి ఎగ్జాంపుల్ కావాలప్పుడు అంటే నేను ఇక్కడే చెప్తాను ఎగ్జాంపుల్ అనేది ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ జనరల్గా కొన్ని టాస్క్స్ అయితే ఇచ్చారు. జనరల్ టాస్క్ రిఫరెన్స్ ఇవన్నీ మీకు మీ డేటా తీసుకోవడానికి కానీ లేదా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేదానికి కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు ఇక్కడ. సో జనరల్గా మీరు వాళ్ళ వెబ్సైట్ ఏదో ఒకటి, వాళ్ళ వెబ్సైట్ కూడా కాదు, జనరల్గా ఇక్కడ మనం బ్రౌజ్ చేసినాము అనే విధంగా వాడు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తూ అయితే ఉంటాడు, మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాం అంతే. ఇక్కడ చూసినట్టయితే మిడ్ వీక్ పజిల్ అనేసి, కంప్లీట్ దిస్ పజిల్ అనేసి కొన్ని అయితే టాస్క్ అయితే ఇచ్చారు కదా. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కంప్లీట్ అయితే చేశాను కాబట్టి నాకు కంప్లీట్ అయితే వచ్చింది. జస్ట్ ఏమీ లేదు, క్వెస్ట్లో కూడా మీకు ఈ విధంగా అయినా ఉంటుంది. సో ఇక్కడ ఏం లేదు, క్వెస్ట్లో ఉన్నప్పుడు క్వెస్ట్లోకి అయితే వెళ్ళండి. టాస్క్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక టాస్క్ అయితే ఉంటుంది, దాని అయితే ట్యాప్ అయితే చేయండి. సో ఇక్కడ చూసారుగా ట్యాప్ చేస్తున్నాను, అంతే ఈ విధంగా వచ్చింది. యాక్చువల్గా పజిల్ సంబంధించి, బట్ నేను ఇక్కడ ఎటువంటి పజిల్ కూడా అయితే సెట్ అయితే చేయడం లేదు, నేను డైరెక్ట్గా బ్యాక్ అయితే వెళ్ళిపోయాను. సో అంతే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి ముందే నాకు కంప్లీట్ అయితే వచ్చింది. మీకు ఒకవేళ కంప్లీట్ కాకున్నట్టయితే మీరు ఈ ప్రాసెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అక్కడ టిక్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు ఇక్కడ కాయిన్స్ అయితే వెంటనే ఇమీడియట్గా అయితే ఇక్కడ యాడ్ అవుతూ అయితే ఉంటాయి. మీరు అంతేకాకుండా ఇక్కడ 2 days పాయింట్స్లో మీరు ఇక్కడ డైలీ ఎన్ని పాయింట్స్ అర్న్ చేశారనేసి అయితే ఇక్కడ చూసి అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పైన 4th ఆప్షన్ అబౌట్ అయితే చూస్తున్నారు కదా, ఆ సెక్షన్కి వచ్చినట్టయితే
మనకు జనరల్గా వాళ్ళకి సంబంధించి వెబ్సైట్ సంబంధించి అయితే ఉంటుంది. అలాగే కిందకి వచ్చినట్టయితే స్టార్ట్ ఎర్నింగ్ పాయింట్స్ అనేసి గో టు డాష్ బోర్డ్ అండి. డాష్ బోర్డ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా అదే డాష్ బోర్డ్ అనేసి. అయితే సర్చ్ ఆన్ బింగ్ అంటే మీరు అర్న్ పాయింట్స్ విత్ మైక్రోసాఫ్ట్ అంటే చూడండి, ఈ బింగ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ బ్రౌజర్ అనేది చెప్పవచ్చు. సో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత మంచి కంపెనీనో. కాబట్టి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఈ బ్రౌజర్ని ట్రస్ట్ చేయాలా వద్దా అనేసి. సో ఇక్కడ వాళ్ళే ఇచ్చారు చూడండి, అర్న్ పాయింట్స్ విత్ ద మైక్రోసాఫ్ట్ అనేసి. సర్చ్ ఆన్ బింగ్ నేను ఆల్రెడీ చెప్పా కదా ఫస్ట్లోనే ఎలా పాయింట్స్ అని చేయాలి అనేసి. అలాగే మీరు జనరల్గా బ్రౌజ్ చేసినట్టయితే మీకు పాయింట్స్ అయితే యాడ్ అయితే ఉంటాయి. తర్వాత అలాగే మీరు కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మెంబర్ అనేసి, ఇక్కడ నేను కరెంట్ అనేసి సిల్వర్లో అయితే ఉంది, ఇక్కడ గోల్డ్ అయితే ఉంది చూడండి. ఇలా 3 లెవెల్స్ అయితే ఉంటుంది. మనం ఎవ్రీ మంత్ కూడా మన ప్రోగ్రెస్ ఎలా అయితే ఉందంటే మనము డైలీ సెర్చ్ బట్టి లేదా మనం మనీ చేసే పాయింట్స్ బట్టి అన్ని బేస్ చేసుకుంటేసి మనకు ఈ విధంగా అయితే ఒక మెడల్ అయితే ఇస్తారు. మెడల్ అంటే ఏం లేదు, మనకు ఇక్కడ ఇది చూసారు కదా ఫస్ట్ దిగిన చూసినట్టయితే మనకు డైలీ మనం సెర్చ్ నుంచి ఓన్లీ 15 పాయింట్స్ మాత్రమే అంటే వాళ్ళు సెర్చ్ నుంచి అయితే ఇస్తారు. ఇలా కొన్ని లిమిట్స్ అయితే ఉంటుంది ఆ ట్రాఫీస్ బట్టి. సో దాన్ని బట్టి మీరు ఒకవేళ ఆ మెడల్ అనేది ఒకవేళ గోల్డ్లో ఉన్నట్టయితే మీరు డైలీ కూడా సెర్చ్ నుంచి మాత్రమే 60 పాయింట్స్ అయితే అర్న్ చేయొచ్చు. నేను ఇప్పుడు సిల్వర్లో ఉన్నాను కాబట్టి నాకు డైలీ సెర్చ్ నుంచి మాత్రమే 30 పాయింట్స్ అయితే వస్తాయి. డైలీ 30 పాయింట్స్ ఉత్త సెర్చ్ చేసిన దానికి వస్తాయి. ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నట్టయితే మీకు 15 పాయింట్స్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇలా కొన్ని టాస్క్స్ అయితే ఇస్తారు, లైక్ ఏదైనా స్టోర్లో బై చేసినందుకు గాను. అంతేకాకుండా మీరు ఎక్స్బాక్స్ అయితే ఐడియా ఉంటుంది గేమర్స్కి అయితే. సో అవన్నీ మీరు అక్కడ ఏమైనా స్పెండ్ చేసినట్టయితే సో దాన్ని బట్టి కూడా మీకు ఇక్కడ పాయింట్స్ అయితే వస్తాయితే ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఎవ్రీ మంత్ కూడా ప్రోగ్రెస్ బట్టి కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు, ఎక్స్ట్రా అనేసి అయితే అన్నా కదా. సో ఆ పాయింట్స్ కూడా మనకు గోల్డ్లో ఉన్నట్టయితే చాలా అంటే చాలా వస్తాయి. మీకు జనరల్గా ఫస్ట్ లెవెల్లో ఉండే వాళ్ళకైతే 60 వస్తుంది. ఇప్పుడు నాట్ల వాళ్ళకైతే ఇప్పుడు నేను మధ్యలో అయితే ఉన్నాను కదా సిల్వర్లో, నాకైతే 180 పాయింట్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఎవరైనా గోల్డ్లో ఉన్నట్టయితే ఎవ్రీ మంత్ కూడా 420 పాయింట్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ డిఫాల్ట్ సర్చ్ బోనస్ అయితే ఉంది. డిఫాల్ట్ సర్చ్ బోనస్ అంటే ఏం లేదు, మనము ఈ ఇంచన్ అయితే మనం బై డిఫాల్ట్గా అయితే పెట్టుకోవాలి. అంటే మీకు ఇది ఐడియా అయితే ఉంటుంది కదా, మీకు ఒక 4 to 5 బ్రౌజర్స్ ఉన్నట్టయితే మీరు బై డిఫాల్ట్గా ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఏ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేయాలని అయితే సెట్టింగ్స్లో ఆప్షన్ అయితే ఉంటుంది. బై డిఫాల్ట్గా మీరు మైక్రోసాఫ్ట్ బింగ్ సెట్ చేసినట్టయితే, అలా సెట్ చేసి సెర్చ్ చేసినట్టయితే మనకు దానికి కూడా సపరేట్గా ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ఇస్తారు. చూడండి ఎన్ని రకాలుగా మనం పాయింట్స్ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మెడల్స్ అయితే వర్క్ అవుతాయి. సో అంతేకాకుండా మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ కామన్ లాస్ట్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఇచ్చింటారు. సో అక్కడ నుంచి మీరు సెర్చ్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నేను రెడీమ్ ప్రాసెస్ అయితే చెప్తాను. రెడీమ్ ప్రాసెస్ కోసం ఏం లేదు, ఇక్కడ థర్డ్ ఆప్షన్ రెడీమ్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇలా కొన్ని గిఫ్ట్ కార్డ్స్ అయితే వస్తాయి. మీరు ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా కావాలి అంటే ఇక్కడ వ్యూ ఆల్ అని అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఈ క్రోమా కావచ్చు, పీవీఆర్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇది జనరల్గా అందరికీ ఐడియా అయితే ఉంటుంది. సో దీంట్లో ఏ కావాలన్నా క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ పీవీఆర్ కావాలనుకోండి, పీవీఆర్ అయితే క్లిక్ అయితే చేయండి. వన్స్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ అనేసి వస్తుంది. అంటే ఏ గిఫ్ట్ కార్డ్ అయితే తీసుకుందాం అనేసి ఉన్నారు అయితే చూపిస్తుంది. అంటే 500 రూపీస్దా లేదా 1000 అది ఇది అనేసి. నేను ఆల్రెడీ బై డిఫాల్ట్గా 500 సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ జనరల్గా మీరు పీవీఆర్ అనేది సెలెక్ట్ చేసినట్టయితే మీకు కింద ఆ మనీ అయితే చూపిస్తుంది. ఆ మనీ బట్టి పాయింట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అంటే మీకు 250 అయితే కొన్ని తక్కువ పాయింట్స్ ఉంటాయి, ఒకవేళ 1000 అయితే దీనికంటే కొంచెం ఎక్కువ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే ఉంటుంది. సో అంతేకాకుండా ఇక్కడ కింద టోటల్ పాయింట్స్ అయితే ఇస్తారు. మీరు వన్స్ ఇన్ని పాయింట్స్ మీకు ఇక్కడ వచ్చినట్టయితే మీరు ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ రెడీమ్ నౌ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈజీగా పాయింట్స్ అయితే కట్ అయిపోయి ఆటోమేటిక్గా మీ ఆ గిఫ్ట్ కార్డ్ అయితే మీ మెయిల్గానే వచ్చేస్తుంది. మీకు వచ్చిన వెంటనే మీరు జస్ట్ సింపుల్గా అయితే మీరు ఆ గిఫ్ట్ కార్డ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నేను 4500 అనేది నాకు ఎన్ని డేస్ పట్టింది అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు. నేను ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్టయితే మన స్ట్రీక్స్ ఓన్లీ 7 days నుంచి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రీక్స్ ఓన్లీ 7 days నుంచి మాత్రమే ఉన్నాయి. అంటే నేను మాక్సిమం యూజ్ చేయబట్టి 10 to 15 days నుంచి మాత్రమే నేను కంటిన్యూస్గా యూజ్ అయితే చేస్తున్నాను. మధ్యలో కొన్ని డేస్ స్కిప్ అయితే చేశాను, అందుకే నాకు ఇక్కడ స్ట్రీక్స్ అయితే వెళ్ళిపోయాయి. బట్ ఈ లాస్ట్ 7 days నుంచి కంటిన్యూస్గా అయితే చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నేను 15 to 20 days చేసిన దానికి గాను నాకు ఇక్కడ 4000 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఇంతే చూడండి, చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్. సో అంతేకాకుండా మీకు అమెజాన్లో కూడా సిమిలర్ పాయింట్సే ఉంటుంది. ఆల్మోస్ట్ 7500 కదా, మీరు ఆల్మోస్ట్ ఒక 20 to 25 days జస్ట్ జనరల్గా మీరు సర్చ్ ఇంజన్ కోసం ఇది వాడినట్టయినా లేదా జనరల్ టాస్క్ మామూలుగా మీకు ఒక 5 minutes కూడా టైం అయితే పట్టదు ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడానికి. సో జనరల్గా ఈ ప్రాసెస్ అంతా చేస్తే చాలు, సింపుల్గా ఖచ్చితంగా మీకు 7500 అనేది less than 1 monthలో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది.
మీరు అలా తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ కూడా 5 to 750 రూపీస్ అయితే ఈజీగా అయితే అర్న్ అయితే చేయొచ్చు. సో మనకి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది, అంతేకాకుండా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఆఫర్ని ఎవడు కూడా అయితే మిస్ అయితే చేసుకోవద్దండి. ఈ ఆఫర్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 years నుంచి అయితే ఆన్ ద వేలోనే ఉంది. సో కాబట్టి అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అంతేకాకుండా లాస్ట్లో ఒకటి చెప్తాను అని అయితే చెప్పాను కదా, సో అన్సెక్షన్లో. సో దాని గురించి అయితే చెప్తా చూడండి. సో ఆల్రెడీ ఇప్పుడు మెడల్స్ గురించి అయితే చెప్పా కదా ఇక్కడ, లైక్ 3 కలర్స్లో గోల్డ్ అనేసి, సిల్వర్ అనేసి, ఇంకోటి అయితే చెప్పాను కదా. సో ఇక్కడ చూసినట్టయితే రిఫ్రెషింగ్ అనేసి సిల్వర్ అనేది అంటే నేను సిల్వర్ మెంబర్ అని అయితే ఉంది, పాయింట్స్ టు గో అనేసి అయితే ఇచ్చారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇక్కడ సిల్వర్ మెంబర్ నుంచి గోల్డ్ మెంబర్గా వెళ్ళాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, పాయింట్స్ బేస్ చేసుకొని అయితే వాళ్ళు లైక్ ఇది మెంబర్ అయితే ఇస్తారు అనేసి. సో ఇక్కడ నాకు పాయింట్స్ టు గో అనేసి ఉంది కదా, నేను ఇంకా 334 పాయింట్స్ చేసినట్టయితే నాకు ఆటోమేటిక్గా గోల్డ్ మెంబర్ అయితే అయిపోతాను. సో అంతేకాకుండా ఆ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, ప్లస్ ఆ పాయింట్స్తో పాటు మనం కొన్ని టాస్క్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికోసం ఏం లేదు, ఇక్కడ అన్సెక్షన్లోకి అయితే వచ్చేసేయండి. అన్సెక్షన్లో వచ్చిన తర్వాత కింద ఇక్కడ లెవెల్ అప్ యాక్టివిటీస్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూసారు కదా, లైక్ కొన్ని టాస్క్స్ అయితే ఇస్తారు. ఇక్కడ నాకు చూసినట్టు 3 టాస్క్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3లో నేను ఏదైనా 2 అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 3లో ఏమైనా 2 కంప్లీట్ చేసేసి అక్కడ మినిమం 323 పాయింట్స్ అయితే ఏదో సంథింగ్ చూపించారు కదా, ఆ పాయింట్స్కి నాకు వచ్చినట్టయితే నేను గోల్డ్ మెంబర్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతాను. సో ఆల్రెడీ మీకు ఐడియా అయితే ఉంది కదా, గోల్డ్ మెంబర్కి వెళ్ళినట్టయితే మన పాయింట్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అంటే మీకు సర్చ్ కావచ్చు, లేదా లెవెల్ అప్ బోనస్ కావచ్చు, ఇలా ఎన్నో బోనస్ అయితే మనకి కాయిన్స్ అయితే ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏం టాస్క్స్ కూడా అయితే సింపుల్గా అయితే ఉంటుంది, ఏం ఉండదు. సర్చ్ విత్ ద బింగ్ ఫర్ 7 days అన్నారు, అంటే కంటిన్యూస్గా 7 days మీరు జనరల్గా నేను బ్రౌజ్ చేయమన్నాను కదా, అలా బ్రౌజ్ చేసినట్టయితే ఈ ఫస్ట్ టాస్క్ అయితే ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, నాకు ఆల్రెడీ టిక్ అయితే వచ్చేసింది, కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇది కూడా చెప్పా కదా ఆల్రెడీ, డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్ అనేసి మీరు మీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని డిఫాల్ట్గా పెట్టుకున్నట్టయితే సర్చ్ ఇంజిన్గా మీకు ఇది కూడా ఈజీగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఒకవేళ ఇది వద్దు బ్రో అంటే, ఎక్స్బాక్స్ వద్దు బ్రో మాకు మనీ స్పెండ్ చేయాలి కదా అన్నట్టయితే అదైతే స్కిప్ అయితే చేసేసేయచ్చు. మీరు ఫస్ట్ 2 చేసినట్టయితే చాలు, మీకు ఈజీగా ఎవ్రీ మంత్ కూడా ఖచ్చితంగా గోల్డ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. వన్స్ మీరు గోల్డ్లోకి ఉన్నట్టయితే ఈజీగా మీకు వితిన్ 10 daysలో కూడా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, వితిన్ 10 daysలో కూడా ఖచ్చితంగా మీరు 7 to 7,500 పాయింట్స్ ఈజీగా అయితే అర్న్ చేయొచ్చు. ఎందుకంటే గోల్డ్లో మీకు రివార్డ్స్ అయితే చాలా అంటే చాలా హై ఉన్నాయి, మీకు ఆల్రెడీ చూపించాను. సో కాబట్టి అర్నింగ్ ప్రాసెస్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇంతే.